జడా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దాదాపుగా 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అందుకోసమే కూటమి దగ్గర నుంచి బయటకు వచ్చేసి జగన్ పంచం చేరింది అనే ఒక చర్చ నడుస్తుంది. ఆ 25 కోట్లు ఎలా వసూలు చేశాడు, ఇది ఆయన మాటల్లోనే ఎలా బయటపడింది? లేదు, దీనికి ఇప్పుడు రావణ్ విషయానికి ఆయనకి లీగల్ ఎయిడ్ కోసం ఆ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తెల్లమొహం వేశాడు. అలాగనే రావణ్ కేసుని వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్ కూడా అలిగి కోర్టులోంచి బయటకు వచ్చేశాడు. వీటన్నిటికీ ఉన్న లింకులు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జడా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దాదాపుగా 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు అనే ఒక పుకార్ అయితే నడుస్తుంది. నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఒక డిబేట్ నడుస్తుంటే అందులో ఒక కాలర్ వచ్చి మరీ చెప్పిన అంశం ఇది. ఎందుకంటే ఆ కాలర్ ఆల్రెడీ ఐటీ డిపార్ట్మెంట్లో ఈ మీద ఒక కేసు కూడా పెట్టాడు అని. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ ఒక వీడియోలో నేను ఈ ప్రభుత్వం మీద 5,000 కేసులు వేశాను, దాదాపుగా నాకు 25 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అనంటే అతను అడిగాడట, మరి ఆ 25 కోట్లు మీకు ఎక్కడివి అనంటే, నేను సొంతగా కష్టార్జితంతో సంపాదించిన సొమ్ము ఎవరి దగ్గర నా పార్టీ పేరు చెప్పి కూడా ₹1 నేను దాని మీద నేను చందా కూడా తీసుకోలేదు, నేను నెలకు 7-8 లక్షల రూపాయలు సంపాదించే లాయర్ని అని చెప్పుకున్నట్ట. మరి వాటన్నిటికీ ఐటీలో చూపించటం జరిగిందా అనే దాని మీద ఈరోజున ఐటీ డిపార్ట్మెంట్ దాకా ఈ కేసు వెళ్ళింది. మరి ఇక ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆయన దాదాపుగా 25 లక్షలు మించి కూడా ఏం చూపించలేదు. మరి అలాంటిది 25 కోట్ల సంగతి ఏమిటి, ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన ఎన్నికల ముందు సమయంలో 2024 ముందు సమయంలో ఐటీఆర్ ఆయన కట్టింది ఎంత అంటే దాదాపుగా లాస్ట్ కట్టిన దాని ప్రకారంగా చూస్తే 9 లక్షలకు మించి కూడా ఏం కనపడటం లేదు. సంవత్సరానికి 9 లక్షల ఆదాయం కలిగిన వ్యక్తి 25 కోట్ల రూపాయలు 5,000 కేసులకు గాను ఖర్చు ఎలా పెట్టగలుగుతాడు? ఎవరిచ్చారు? తన సొంత సొమ్ము కష్టార్జితం అని చెప్పుకుంటానికి. ఇదంతా బడాయికి పోస్కూలు కబుర్లు చెప్పారు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రేపు ఇప్పుడు ఐటీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఆ వీడియోలో చెప్పిన నా మాటల్ని మీరు ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు, నా ఆదాయం కానీ నాకున్న కేసులు కానీ ఇవన్నీ చూడండి, నేనేదో బడాయి కోసం చెప్పానని చెబితే కేసు ఉత్తుకే పోయింది. కానీ అసలైన విషయం ఏమిటి ఇక్కడ కొత్త బయటపడుతుంది అని అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఏలూరు సభ నిర్వహించడం జరిగిందో ఈ దళిత క్రైస్తవ సమర శంకారావం, అందులో రావణ్ నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఉపా చట్టం కింద జైల్లో ఉన్నాడు. ఆయన కేసుని ఈ జడా శ్రావణ్ కుమారే వాదిస్తూ ఉన్నాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయన జైలుకి వెళ్ళి ఆయన మీద కేసులు పడి వరుసగా ఒకటి దాని తర్వాత ఒకటి అరెస్టులు వస్తూ ఉంటే రావణ్ కుటుంబం, ఆయన భార్య అనూష కావచ్చు, ఆయనతోటి ఈ వీడియోలు చేసే ఇంకొక అమ్మాయి ఉంది ఆవిడ కావచ్చు, వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎయిర్పోర్ట్లో ఆయన కలిస్తే ఆయన వాళ్ళని పలకరించే దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు లీగల్ సహాయం చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి తెల్లబోయాడు. అంటే ఇక్కడ వెనకమాల ఏదో జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది కదా. రావణ్ణి ఈ కేసుల నుంచి తప్పించడానికో ఇలాగ లీగల్ ఎయిడ్ ఇవ్వటం కోసమో ఆ పేరు పెట్టి కూడా ఇంకా కొంత వసూలు చేసి ఉంటాడు జడా శ్రావణ్ కుమారు అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక పుకారు రేగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాలు ఏమన్నా ఉంటే మన దేవినేని అవినాష్ చూస్తాడు, మీరు ఆయనతో మాట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి చక్కగా వెళ్ళిపోయాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ అలిగాడు, నేను కేసుల్లో అన్నిట్లో వాదిస్తూ ఉంటే, నేను ఒక లాయర్ని ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు లీగల్ సహాయం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని ఈయన అలిగి కోర్టులోంచి కూడా బయటకు వచ్చేసేట. మరి ప్రస్తుతానికైతే మరి ఈ దేవినేని అవినాష్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కుటుంబాన్ని ఏం పట్టించుకున్నట్టుగా ఏం లేదు. రావణ్ ఊరక గుండెలు బాదుకొని జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే పనులు కొన్ని చేసి ఉంటారు, దానికి గాను ఆయనకి పే చేశారు అన్నది కూడా కొంత అయితే నడుస్తూ ఉంది. ఆయన అసలు స్టూడియో పెట్టుకోవడానికి 15 లక్షల రూపాయలు, ఆ తర్వాత నెలకి 1.5 నుంచి 3 లక్షల రూపాయలు రెవెన్యూ, ఇవన్నీ కూడా ఈ వైసీపీ సప్లై చేసింది అనేది కూడా బయట ఒకటి నడుస్తూ ఉంటే, ఇప్పుడు మరి అట్లాంటి వ్యక్తి కనుక మరి ఇలాంటి లీగల్ సహాయం కోసం ఆ కుటుంబం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాలి కదా. కానీ అసలైన సంగతి ఏమిటంటే ఈ ఖర్చుల కింద జడా శ్రావణ్ కుమార్ ఇంకా ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వసూలు చేశాడు అనేది కూడా కనపడతా ఉంది ఇక్కడ. వీటన్నిటి మీద వాళ్ళు తెల్లబోవటం కానీ జడా శ్రావణ్ కుమార్ అలగటం కానీ దీని దగ్గర అనుమానాలు రేకెత్తు ఉన్నాయి.
ఇక దీనికంటే ముందుగా ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చి ఓడిపోవటం, జడా శ్రావణ్ కుమారు జగన్మోహన్ రెడ్డి ఇక రేపే వచ్చేస్తాడు, ఇక కూటమి నాయకులు మొత్తం తట్టాబొట్టా సర్దుకొని పరారైపోవటమే, ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ హెలికాప్టర్లకి విదేశాలు వెళ్ళిపోవటమే, ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ మాట్లాడటానికి గాను ఏదో ఒక కేసులు వేయటానికి గాను ఆల్రెడీ జడా శ్రావణ్ కుమార్ వైసీపీ దగ్గర నుంచి కొంత మొత్తాల్లో వసూలు చేసుకొచ్చాడు. అది మొత్తం కలిపితే 25 కోట్లు అయింది అని ఆ మాటే జడా శ్రావణ్ కుమార్ మరి ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. గబక్కున నోరు జారి చెప్పేసి ఆ తర్వాత ఇదంతా ఎక్కడివి మీకు అని అడిగితే, ఇంత డబ్బు ఎక్కడిది మీకు, ఇంత ఎలా ఖర్చు పెట్టగలిగారు అని అడిగితే దానికి ఏదో ఒక మాట చెప్పేశాడు. నేను సొంతగా కష్టపడి సంపాదించాను, 7 లక్షల నుంచి 9 లక్షల రూపాయల వరకు రెవెన్యూ ఉంటుంది నాకు నెల అని. నాకు తెలిసిన ఒక హేతువాద సంఘ అధ్యక్షుడు ఈ జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి తిరిగి ఈయన వల్ల కాదనుకొని ఆయన మళ్ళీ బయటకు వచ్చి వేరే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాడు. ఈయన అలా ఉంటుంది, ఈయన వాదన అలా ఉంటుంది. ఏ ఊరినైనా వచ్చినప్పుడు అడ్వాన్సులు తీసుకోవటము, ఆ తర్వాత ఆ కేసుని పెద్ద పట్టించుకోకపోవటం. ఒకసారి వచ్చిన క్లయింట్ మళ్ళీ జడా శ్రావణ్ కుమార్ దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. అసలు అది కాకుండా ఈయన కొంతమందిని మోసం చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని వాదిస్తానని చెప్పి మోసం చేయటమే తప్ప మరేమీ లేదని మొన్ననే కొన్ని కేసులు కూడా అయినాయి కదా విజయవాడలో. ఇలాంటి ఒక జడా శ్రావణ్ కుమార్కి నెలకి 9 లక్షల రూపాయల రెవెన్యూ వచ్చే కేసులు ఏమున్నాయి? ఆయన ఏ కేసులు, హైకోర్టులో ఏం వాదించాడు, లేదు కింది కోర్టులో ఏం వాదించాడు, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఏం చేశాడు, ఇవన్నీ తేటతెల్లంగానే కనపడతా ఉంది. దాంతోపాటుగా బార్ కౌన్సిల్లో కూడా ఈయన ఈ లాయర్గా ఉండే ఇది కూడా కొంత సస్పెన్స్లో ఉంది. దాని మీద కూడా కొన్ని ఏదో ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ఈయన అసలు వాదించడానికి పనికిరాని లాయరు అని కూడా బయట ప్రచారం నడుస్తూ ఉంది. ఇది ఇంతటి కాకుండా ఈయన జై భీమ్రావ్ భారత్ పార్టీ ఒకటి పెట్టాడు. ఆ పార్టీకి నేను ₹1 చందా కూడా తీసుకోలేదు అంటున్నాడంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టే ఉంది. ఆ పార్టీ పేరు చెప్పి చందాలు వసూలు చేశాడు అని. 24 ఎన్నికల ముందు కూడా నాకు 175 నియోజకవర్గాల్లో ఉన్న దళిత ఓట్లు మొత్తాన్ని ప్రభావితం చేయడానికి నేను సుడిగాలి పర్యటన చేస్తాను, నాకు నియోజకవర్గానికి 3 కోట్లు ఇవ్వమని బేరం పెట్టాడు, అందుకనే చంద్రబాబు నాయుడు తన్ని తగిలేశాడు అనేది కూడా గతంలో నడిచింది. ఈ విషయమే జడా శ్రావణ్ కుమార్ని అడిగితే ఆయన సర్కాస్టిక్గా చెప్పని మరే రకంగానే చెప్పని 5 కోట్ల రూపాయలు అడిగానన్నాడు. కానీ అసలైన సంగతి నేను చెబుతా చూడండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేదానికంటే ముందుగా తెలంగాణలో జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉపయోగపడే విధంగా నేనొచ్చి ఈ తెలంగాణ మొత్తంలో ఉన్న దళిత వాడలు మొత్తం తిరుగుతానని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ప్రయత్నం చేశాడు. రాత్రికి బస్ ఎక్కి విజయవాడలో బస్ ఎక్కి హైదరాబాద్లో దిగి తెల్లారి ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టితే ఎవరు పట్టించుకుని పాపాను పోలేదు. మళ్ళీ సాయంత్రానికి తిరుగు టపాలో విజయవాడ వెళ్ళిపోయాడు. అలాంటి ఒక లాయర్ ఇప్పుడు 25 కోట్ల దగ్గర ఉన్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తే వచ్చే తప్ప మిగతా ఏముంది రెవెన్యూ అనేది ఎక్కడ ఏం అర్థం కావట్లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర దాదాపుగా ఎంతో కొంత వసూలు చేసే ఉంటాడనేది అయితే కనపడతా ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.